ఈరోజు మనం సపోర్టు రెసిస్టెన్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్గా సపోర్ట్ అంటే ఏంటి, రెసిస్టెన్స్ అంటే ఏంటి, దాని తర్వాత సపోర్ట్ వచ్చినప్పుడు మనం ఎటువంటి పారామీటర్స్ని కన్సిడర్ చేసుకోవాలి, రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఎటువంటి పారామీటర్స్ కన్సిడర్ చేసుకోవాలనేది చూద్దాం. ఇక్కడ చూడండి, బై ద డెఫినేషన్ సపోర్ట్ అంటే మనకి ఏదైనా స్టాక్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కిందకు వెళ్తూ ఉందనుకోండి, కిందకు వెళ్తూ ఒక ప్రైస్ను రీచ్ అయిన తర్వాత ఆ లెవెల్కి రాగానే బౌన్స్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ డిమాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది ఈ స్టాక్కి, ఈ లెవెల్లో. అంటే ఈ ప్రైస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం, ఈ స్టాక్ అనేది 150 రూపీస్ నుంచి 100 రూపీస్కి వచ్చేసింది. ఇక్కడ ఎప్పుడైతే ఈ స్టాక్ అనేది డిస్కౌంట్ అయిందో, ఓకే ఈ స్టాకు మంచి వాల్యుయేషన్లో ఉంది, ఇక్కడ బై చేద్దామని చెప్పేసి ఇన్వెస్టర్స్ ఏం చేస్తారంటే బై చేయడం జరుగుతుంది. ఈ ప్రైస్ వచ్చినప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుంది అన్నమాట స్టాక్కి. అంటే చాలామంది వచ్చేసరికి మాకు ఈ స్టాక్ కావాలని చెప్పేసి బై చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే డిమాండ్ అనేది సప్లై కంటే స్ట్రాంగ్గా ఉంటుందో అప్పుడు స్టాక్ ఇక్కడ నుంచి కూడా కిందకు వెళ్లకుండా పైకి వెళ్ళడం అనేది జరుగుతుంది. దీన్ని మనం సింపుల్గా సపోర్ట్ అంటాం. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ సపోర్టు అండ్ రెసిస్టెన్స్లో రెండు రకాలు ఉన్నాయన్నమాట. సో ఇది సపోర్టు. రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి ఒక స్టాకు ఇలా పైకి వెళుతూ ఏదో ఒక ప్రైస్ని రీచ్ అయింది అనుకుందాం. ఈ స్టాకు 100 రూపీస్ నుంచి 150కి వెళ్ళింది. అప్పుడు ఏం చేస్తారంటే సెల్లింగ్ అనేది చేస్తారనమాట. ఎందుకు సెల్లింగ్ చేస్తారు? వీళ్ళు ఆల్రెడీ ప్రాఫిట్లో ఉంటారు, సో కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏమవుతుందంటే సప్లై అనేది ఎక్కువ అయిపోద్ది. అంటే ఇక్కడేమో ఈ ప్రైస్కి వచ్చినప్పుడు డిమాండ్ అనేది ఉంది స్టాక్కి, అదే స్టాక్కి ఈ ప్రైస్కి వచ్చినప్పుడు అంటే 150కి వెళ్ళినప్పుడు సప్లై ఎక్కువైంది. అంటే చాలామంది ఇక్కడ సెల్ చేయడానికే ఇష్టపడుతున్నారు, ఇక్కడికి వచ్చినప్పుడేమో బై చేయడానికి ఇష్టపడ్డారు. బట్ ఈ ప్రైస్కి వచ్చినప్పుడు 150కి సెల్ చేయడానికి ఇష్టపడుతున్నారు, ఎక్కువగా కొనట్లేదు అనమాట, ఇంట్రెస్ట్గా లేరు ఆ ప్రైస్ దగ్గర. సో ఎప్పుడైతే సప్లై అనేది డిమాండ్ని ఎక్సీడ్ చేస్తుందో అప్పుడు స్టాక్ అనేది పైకి వెళదామంటే ఇక్కడ సెల్లింగ్ ఆర్డర్స్ ఉన్నాయి, చాలామంది అక్కడ సెల్ చేద్దాము అనే ఉన్నారు, కానీ బై చేసేవాళ్ళు ఇంట్రెస్ట్ తక్కువగా ఉంది. అందుకని స్టాక్ ఈ లెవెల్కి వెళ్ళగానే ఏమవుతుందంటే కిందకి రావడం అనేది జరుగుతుంది. దీన్ని మనం సప్లై అనుకోవచ్చు, లేదు అంటే కూడా రెసిస్టెన్స్ అనుకోవచ్చు. సో సింపుల్గా స్ట్రాంగ్ డిమాండ్ అనేది ఎక్కువగా ఉంది ఒక ప్రైస్ దగ్గర అంటే ఓకే ప్రైస్ అనేది పైకి వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం సప్లై అనేది ఎక్కువగా ఉంది ఒక లెవెల్స్ దగ్గర, ఒక ప్రైస్ దగ్గర అంటే ఆ స్టాక్ అనేది కిందకి వెళ్ళటానికి ఎక్కువగా ఛాన్స్ అనేది ఉందన్నమాట. అయితే ఫ్రెండ్స్, ఈ యొక్క సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ మనకి బిగ్గర్ టైం ఫ్రేమ్లో బాగా వర్కౌట్ అవుతాయి. బిగ్గర్ టైం ఫ్రేమ్ అంటే ఏంటంటే మంత్లీ లెవెల్స్ కానీ వీక్లీ లెవెల్స్ కానీ చాలా హెల్ప్ చేస్తాయి. అంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ అనేది జనవరిలో ఫామ్ అయింది, ఇది మంత్లీ క్యాండిల్ అనుకున్నాం. అంటే ఒక జనవరి మంత్ మొత్తం కూడా ఒక క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరిగింది. దాని తరువాత ఫిబ్రవరి మంత్, ఇది ఫెబ్, ఇది ఒక క్యాండిల్ అనమాట. అంటే ఒక క్యాండిల్ యాక్టివిటీ అంటే ఒక మంత్ యాక్టివిటీ మొత్తం క్యాండిల్ రూపంలో చూపిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మంత్లీ క్యాండిల్ అంటాం. ఒకవేళ మార్కెట్ అనేది మంత్లీ టైం ఫ్రేమ్లో ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గరకు వచ్చి అక్కడ నుంచి బౌన్స్ అయింది అనుకోండి, బౌన్స్ అంటే పైకి వెళ్ళటం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మంత్లీ క్యాండిల్ స్ట్రాంగ్ సపోర్ట్ అనేది ఉంది, మార్కెట్ ఇక్కడ నుంచి కూడా పైకి వెళ్ళింది. ఇది మనం ఏం చేస్తామంటే మార్క్ చేస్తాం, ఇలాగా హారిజెంటల్గా మార్క్ చేస్తాం. ఓకే, సో మార్క్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రైస్ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేసి, అంటే సప్లై అనేది ఎక్కువై మళ్ళీ ఇది చిన్నగా ఈ లెవెల్కి వచ్చింది అనుకోండి, అంటే ప్రీవియస్గా ఎక్కడైతే సపోర్ట్ అనేది తీసుకొని పైకి వెళ్ళిందో అదే లెవెల్కి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే
ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేస్తాం. ఎందుకు బై చేస్తాము అంటే బయ్యర్స్ ఇక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు, ఈ ప్రైస్కి వచ్చినప్పుడు ప్రీవియస్గా కొన్నారనమాట చాలామంది. సో జనరల్గా ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే హిస్టరీ టెన్ టు రిపీట్ అనమాట. అంటే హిస్టరీ అనేది రిపీట్ అవుతుంది అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ మనం చూస్తున్న చార్ట్ వచ్చేసరికి మంత్లీ టైం ఫ్రేమ్. ఇదేదో 1 minute to 5 minutes కాదు, మంత్లీ టైం ఫ్రేమ్. ఈ లెవెల్కి అనేది ప్రైస్ వచ్చినప్పుడు మళ్ళీ మనం బై చేసే ప్రయత్నం చేస్తాం. సో ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రైస్కి రాగానే మళ్ళీ ఇన్వెస్టర్స్ ఏంటంటే ఓకే ఈ స్టాక్ అనేది మంచి ప్రైస్లో ఉంది, దీంట్లో మనం ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు రావడం అనేది జరుగుతుంది. సో బయింగ్ ఇంట్రెస్ట్ అంటే డిమాండ్ అనేది ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిందో స్లోగా స్టాక్ అనేది పైకి వెళ్ళటం అనేది జరుగుతుంది. అయితే దీన్ని మనం ఏమంటామంటే స్టాటిక్ సపోర్ట్ అంటాం. సో ఈరోజు మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్లో రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసరికి స్టాటిక్, రెండవది వచ్చేసరికి డైనమిక్. సో ప్రస్తుతానికి మనం స్టాటిక్ సపోర్ట్ అనేది చూసాం. స్టాటిక్ సపోర్ట్ అంటే ఏంటంటే ఇది మారదనమాట. అంటే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది, ఇలా గీసి మనం 10 సంవత్సరాల తర్వాత వచ్చి చూసాం అనుకోండి, అది అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఈ లెవెల్ అనేది ఫిక్స్డ్, స్టాటిక్, డైనమిక్ కాదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మార్కెట్ పైకి వెళ్ళింది, ఒక 6 months తర్వాత లేకపోతే 1 year తర్వాత మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్ దగ్గర మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. రైట్. ఇక రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి మార్కెట్ అనేది ఇలా పైకి వెళ్ళి ఒక ప్రైస్ దగ్గర ప్రీవియస్గా, ఇది కూడా మంత్లీ టైం ఫ్రేమ్లో మనం చూస్తున్నాం, ఇక్కడ నుంచి ఇలా కిందకు వచ్చింది. రైట్. ఇలా కిందకు వచ్చినప్పుడు ప్రైస్ ఇక్కడ నుంచి ఎందుకు కిందకు వచ్చింది అంటే సప్లై స్ట్రాంగ్గా ఉంది ఈ లెవెల్ దగ్గర, మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ 3 months తర్వాత, 6 months తర్వాత, 1 year తర్వాత స్టాక్ అనేది పైకి వెళ్ళింది, మళ్ళీ ఇదే లెవెల్కి వచ్చినప్పుడు ప్రీవియస్గా రెసిస్టెన్స్ కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే సెల్లింగ్ ఆపర్చునిటీయే ప్లాన్ చేస్తాం. ఎందుకంటే అది రెసిస్టెన్స్ లెవెల్ కాబట్టి. అట్లీస్ట్ మన దగ్గర కొన్ని పొజిషన్స్ అనేది ఉన్నాయనుకోండి, అంటే ఈ స్టాక్లో మనం కొనుక్కున్నాం, రెసిస్టెన్స్ని అప్రోచ్ అయినప్పుడు మనం అక్కడ ఎగ్జిట్ అయ్యే ప్లాన్ చేస్తాం, అట్లీస్ట్ స్టాప్ లాస్ టైట్ చేయటం కానీ ఇవన్నీ కూడా. అయితే ఫ్రెండ్స్ ఇది కూడా మనం ఏదైతే గీసి పెట్టామో 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాల తర్వాత అది అలాగే ఉంటుంది. ఇది స్టాటిక్ అనమాట, ఇది మారదు, ఇది ఫిక్స్డ్. సో ఇన్ ఏ సింపుల్ వే ఏంటంటే మనకి హిస్టారికల్గా ఏవైతే లెవెల్స్ అనేది ఉన్నాయో, ఒక సపోర్టు అండ్ ఒక రెసిస్టెన్స్, ఇది సపోర్టు, ఇది రెసిస్టెన్స్, ఇది హారిజంటల్గా మనం మార్క్ చేసి పెట్టామంటే దాన్ని మనం స్టాటిక్ సపోర్ట్ అంటాం. ఇది టైంతో పాటు మారదు. సో ఇప్పుడు మనకి క్లారిటీ వచ్చింది స్టాటిక్ సపోర్ట్ అంటే. సింపుల్గా ఏంటంటే ఇది రెసిస్టెన్స్, ఇది సపోర్టు. మార్కెట్ ఏమవుతుందంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని రెసిస్టెన్స్ని రీచ్ అవుతుంది, రెసిస్టెన్స్ని తీసుకొని సపోర్ట్ని రీచ్ అవుతుంది. సో ఇక్కడున్న రెసిస్టెన్స్ని స్టాటిక్ రెసిస్టెన్స్ అంటాం, ఇక్కడున్న సపోర్ట్ని స్టాటిక్ సపోర్ట్ అంటాం. ఇక రెండవది వచ్చేసరికి ఫ్రెండ్స్ మనకి డైనమిక్ సపోర్ట్ అనేది ఉంది. సో డైనమిక్ సపోర్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇలాగ పైన కింద ఆస్కిలేట్ అవుతూ ఉండదు కదా. స్టాక్ అనేది ఒక్కోసారి ఎలా ఉంటుందంటే హైర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక్కడ మనకి రెసిస్టెన్స్ సపోర్ట్లు ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సపోర్ట్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనుకుందాం. బట్ స్టాక్ ఏంటంటే అదే రెసిస్టెన్స్ని సంవత్సరాల తరబడి రెస్పెక్ట్ చేయదు, ఎందుకంటే ట్రెండ్ అవుతూ ఉంటుంది. ఓకే, అదేవిధంగా ఇది మనం సపోర్ట్ అనుకున్నాం, ఇక్కడికి వచ్చినాక బౌన్స్ అవ్వకుండా మార్కెట్ లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటంటే సపోర్టు రెసిస్టెన్స్ అనేది డైనమిక్గా కూడా చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ అనేది ఇలా ట్రెండ్ అవుతూ ఉందనుకోండి, మనకి ఇప్పుడు హారిజెంటల్గా మనం సపోర్టు రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది డ్రా చేయలేము, ఎందుకంటే స్టాక్ అనేది 45 degreesలో ఇట్లా పైకి వెళ్తూ ఉంది. అప్పుడు డైనమిక్ సపోర్టు రెసిస్టెన్స్ అనేది కీ రోల్స్ అనేది ప్లే చేస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ అనేది మనకి ఇది రెసిస్టెన్స్ అని చెప్పేసి అనుకున్నాం, ఇలా ఇక్కడ దాకా వచ్చి రెస్పెక్ట్ చేసి దాని తర్వాత బ్రేక్అవుట్ అయిపోయింది.
ఇక్కడ చూడండి హిస్టారికల్గా మనకి ఎటువంటి రెసిస్టెన్స్ లేదు, అంటే ఇంకా లెఫ్ట్ సైడ్ చార్ట్ ఏం లేదు మనకి, అంతా ఇక్కడే ఉందన్నమాట. సో ఆల్ టైమ్ హై ట్రేడ్ అవుతుంది స్టాక్, దానికి లెఫ్ట్ సైడ్ పెడితే ఏ రెసిస్టెన్స్ ఉండదు. ఇప్పుడు మనం ఏంటంటే డైనమిక్ సపోర్ట్ అనే దాన్ని యూజ్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు డైనమిక్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ కోసం మనం ఏం చేస్తాము అంటే ట్రెండ్ లైన్స్ అనేది యూజ్ చేసుకుంటాం. ఇంతకుముందు ఏంటంటే జస్ట్ ఒక హారిజంటల్ లైన్ అనేది యూజ్ చేసుకున్నాం, దట్ ఈస్ ఫిక్స్డ్, దట్ ఈస్ సెట్ ఏంటంటే స్టాటిక్ సపోర్ట్. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ అవుతుంది, మనకు లెఫ్ట్ సైడ్ ఎటువంటి హిస్టారికల్గా హైస్ కానీ ఏమి లేవు, అటువంటప్పుడు మనం ట్రెండ్ లైన్ అనేది డైనమిక్గా యూజ్ చేసుకొని ఎప్పుడైతే స్టాక్ అనేది ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుందో మనం బై చేసే ప్రయత్నం చేస్తాం. సో ట్రెండ్ లైన్ అనేది మనకి డైనమిక్ సపోర్ట్ లాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి డైనమిక్ సపోర్టు రెసిస్టెన్స్ కింద మూవింగ్ యావరేజెస్ అనేది కూడా హెల్ప్ చేస్తూ ఉంటాయి. మూవింగ్ యావరేజెస్ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్టాక్ అనేది ఇలా ట్రెండ్ అవుతుంది కదా, సో మనకి మూవింగ్ యావరేజెస్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి, లైక్ 50, 100 అండ్ 200. సో మార్కెట్ ఎప్పుడైతే ఆ లెవెల్స్ దగ్గరకు వస్తుందో రెస్పెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇంపార్టెంట్ మూవింగ్ యావరేజెస్ దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్టాక్ ట్రెండ్లో ఉంది కాబట్టి మనం బయింగ్ ఆపర్చునిటీ అనేది ప్లాన్ చేసుకుంటాం. ఓకే, సో ఈ విధంగా సపోర్ట్ దానికోసం మూవింగ్ యావరేజెస్ లేదా ట్రెండ్ లైన్స్ అనేది యూజ్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ అనేది ఇది ఒక సపోర్ట్ అనుకున్నాం, స్టాక్ రెస్పెక్ట్ చేసింది, బట్ ఫైనల్గా సపోర్ట్ అనే దాన్ని బ్రేక్ చేసింది అనుకోండి. ఇప్పుడు హిస్టారికల్గా మనకి ఎక్కడ సపోర్ట్ లేదు అనుకుందాం, స్టాక్ అనేది లోవర్ లోస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ అగైన్ అప్ సైడ్ నుంచి ట్రెండ్ లైన్స్ అనేది డ్రా చేస్తాం. ఇక్కడేమో కింద ఏవైతే ఈ యొక్క లోస్ ఉన్నాయో వీటిని కలుపుతూ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేసాం. బట్ ఇప్పుడు ఏవైతే పీక్స్ ఉన్నాయో వాటిని కలుపుతూ ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తాం. ఒకవేళ ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే స్టాక్ అనేది వీక్గా ట్రేడ్ అవుతుంది, లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతుంది కాబట్టి మనం సెల్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఈ కేసులో ట్రెండ్ లైన్ అనేది మనకి ఒక డైనమిక్ సపోర్ట్ లాగా యూజ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇదే చార్ట్ మీద మనం మూవింగ్ యావరేజెస్ అనేది కూడా ప్లాట్ చేసామనుకోండి, ఇలా మూవింగ్ యావరేజెస్ కిందకు ఉంటాయి అన్నమాట ఇలాగా. సో ఎప్పుడైతే ఈ పర్టికులర్ స్టాక్ అనేది మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తూ ఉంటుందో అప్పుడు మనం సెల్లింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాం. అగైన్ ఇక్కడ 50 days అండ్ 100 days అండ్ 200 days, ఇంకా వెరీ షార్ట్ టర్మ్ కోసం చేసేటప్పుడు 21 మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో దాన్ని కూడా యూస్ చేస్తారు. బట్ స్టాండర్డ్ ఏంటంటే 50, 100, 200. ఎప్పుడైతే డైలీ టైం ఫ్రేమ్లో చూడండి, డైలీ టైం ఫ్రేమ్లో ఒక స్టాక్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళుతూ ఉందనుకోండి, లెఫ్ట్ సైడ్ మనకి ఎటువంటి సపోర్ట్ అనేది లేదు అనుకోండి, అప్పుడు ఈ యొక్క మూవింగ్ యావరేజెస్ మనం డైనమిక్ రెసిస్టెన్స్ లాగా యూస్ చేసుకొని ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు బేస్డ్ ఆన్ ద లోవర్ టైం ఫ్రేమ్స్ మనం సెల్లింగ్ చేసే ప్రయత్నం అయితే చేస్తామన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సింపుల్గా మనకి సపోర్టు రెసిస్టెన్స్ గురించి. సపోర్ట్లో స్టాటిక్ సపోర్ట్ ఉంది, రెండవది డైనమిక్ సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్లో స్టాటిక్ డైనమిక్ అనేది ఉన్నాయన్నమాట. స్టాటిక్ వచ్చినప్పుడేమో మనం సింపుల్గా బిగ్గర్ టైం ఫ్రేమ్ తీసుకొని లైక్ మంత్లీ కానీ వీక్లీ కానీ సపోర్ట్ లెవెల్స్ అనేది ప్లాట్ చేసుకొని ఆ లెవెల్ దగ్గరకు వచ్చినప్పుడు మనం బయింగ్ ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుంటాం. ఇక ట్రెండింగ్ మార్కెట్లో మనం ఏంటంటే ఈ యొక్క డైనమిక్ యావరేజ్ మూవింగ్ యావరేజెస్ కానీ ట్రెండ్ లైన్స్ కానీ యూస్ చేసుకొని డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ అనేది ప్లాట్ చేసుకొని ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో మీరు ఒక చార్ట్ అనేది తీసుకొని దాని మీద మూవింగ్ యావరేజ్ ప్లాట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రెండ్ లైన్స్ అనేది కూడా యూస్ చేయండి. హిస్టారికల్గా మనకు మంచి మంత్లీలో కానీ అట్లా సపోర్ట్స్ అనేది డ్రా చేసుకొని ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి చూడండి. మంత్లీ టైం ఫ్రేమ్ కానీ క్వార్టర్లీ టైం ఫ్రేమ్ కానీ ఆ లెవెల్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటే బౌన్స్ అయినట్టు మీరు గ్రహిస్తారనమాట. హోప్ ఇది ఇన్ఫర్మేటివ్గా ఉందని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.